ఒక సమయం దేవతలు మరియు అసురులు తమ శరీర బలం పెరగాలని మరియు అమరత్వం పొందాలని అమృతం కావాలని కోరుకున్నారు. అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తమ కోరికను చెప్పారు. మహావిష్ణువు వారి మాటను విని క్షీర సముద్రంలో మంథనం చేయమని ఉపాయం చెప్పారు. దానికోసం మందర పర్వతాన్ని మదంగా, వాసుకి పామును తాడుగా వాడుకొని క్షీర సముద్రంలో మంథనం మొదలు పెట్టారు. పాము తోకని దేవతలు పట్టుకున్నారు, తల భాగాన్ని అసురులు పట్టుకున్నారు. ఇలా అందరూ కలిసి బలంగా మంథనం చేస్తూ ఉండగా కొంతసేపటికి మందర పర్వతం భారాన్ని తట్టుకోలేక సముద్రంలో మునగడం మొదలుపెట్టింది. వెంటనే మహావిష్ణువు కూర్మ అవతారం ధరించి సముద్రంలోకి దిగి మందర పర్వతాన్ని తన వీపుమీద నిలబెట్టుకుని తాళ్లాడు. దాంతో మంథనం మళ్లీ సాగింది. మంథనం జరుగుతున్న సమయంలో వాసుకి పాము తన బాధను తట్టుకోలేక తన నోటి నుండి హాలాహల విషం వెలువరించింది. ఆ విషం యొక్క తీవ్రత మరియు ఉష్ణాన్ని తట్టుకోలేక దేవతలు మరియు అసురులు భయపడి అందరూ కలిసి శివ పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి కాపాడండి అని ప్రార్థించారు. వారి ప్రార్థనలను విని ప్రపంచాన్ని అంతటినీ రక్షించాలనే కరుణతో శివ పరమేశ్వరుడు తన దగ్గర ఉన్న భక్తుడు సుందరరిని పిలిచి ఆ విషాన్ని తీసుకురమ్మని చెప్పారు. సుందరుడు ఆ విషాన్ని తెచ్చి ఇవ్వగానే శివ పరమేశ్వరుడు అందరి రక్షణ కోసం ఆ విషాన్ని తానే గ్రహించారు. ఆ విషం తన శరీరంలో లోపలికి వెళ్లబోతున్న క్షణంలో శివ పరమేశ్వరుడు క్షణమాత్రమే కంపించారు. అప్పుడే పార్వతీదేవి భయపడి తన చేతులతో శివుడి కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. దాంతో ఆ విషం అక్కడే ఆగిపోయి లోపలికి వెళ్లకుండా నిలిచిపోయింది. అందుకే శివ పరమేశ్వరుడు నీలకంఠుడు అని పిలువబడుతున్నారు. ఈ అపారమైన త్యాగాన్ని చూసి దేవతలు మరియు అసురులు శివ పరమేశ్వరుని దగ్గర క్షమ కోరుతూ రాత్రి మొత్తం 5 జాముల పూజలు చేసి భక్తితో ఆరాధించారు. వారి భక్తికి సంతోషించిన శివ పరమేశ్వరుడు వారిని క్షమించి మళ్లీ క్షీర సముద్రంలో మంథనం చేయమని అనుగ్రహించారు. ఈసారి ఆ సముద్రం నుండి లక్ష్మీదేవి, కామధేను, ఐరావతం, కల్పవృక్షం, కౌస్తుభమణి, అప్సరలు, పారిజాత వృక్షం, ధన్వంతరి, చంద్రుడు, శంఖం మరియు చివరికి అమృతం బయటకు వచ్చాయి. ఇలాంటి అనేక అద్భుతాలు మరియు అపారమైన త్యాగం జరిగిన ఆ రాత్రే మహాశివరాత్రి. ఆ పవిత్రమైన రాత్రి మనము శివ పరమేశ్వరుని కోసం రాత్రి మొత్తం మేలుకొని 5 జాముల పూజలు చేసి వ్రతం పాటిస్తే మోక్షం తప్పకుండా లభిస్తుంది. హర హర మహాదేవ.